అక్షయ్ కాఫీ పెడుతూ ఉంటే చేయి కాలడంతో అవని వచ్చి గబగబా తన చేతిని ఊదుతూ ఉంటుంది. అక్షయ్ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. పార్వతి బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఎందుకంటే అవని దగ్గరికి ఆ వీధిలో వాళ్ళు కొంతమంది వచ్చి పెద్ద కోడలు తన సవతి కొడుక్కి పెళ్ళాం కాబట్టి నిన్ను బయటకు గెంటేసింది ఆ పార్వతి అని చెప్పి వీధిలో వాళ్ళు అవని దగ్గర అంటూ ఉంటారు. ఆ మాటలు విని పార్వతి బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఈలోగా గబగబా శ్రేయ పల్లవి అత్తయ్య అత్తయ్య అంటూ కేకలు వేసుకుంటూ ఇంటికైతే వస్తారు. వాళ్ళ వెనకాలే అవని అలాగే రాజేంద్ర ప్రణతి ముగ్గురు కూడా వచ్చి గుమ్మం బయటే నిలబడి చూస్తూ ఉంటారు. ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి పార్వతి అడుగుతూ ఉంటుంది. అక్షయ్ అందరూ చూస్తూ ఉండిపోతారు. అత్తయ్య మేము అక్కడ ఉండలేకపోతున్నాం, మీ అబ్బాయిలు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు, మీరు అక్కడికి రావాల్సిందే, మీరు వచ్చేయండి అని చెప్పేసి అవని శ్రేయ ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు తాగి రావడం ఏంటి, లేదు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు అత్తయ్య, బావగారు మీరైనా చెప్పండి, మీరు అక్కడికి వచ్చేయండి, లేకపోతే మీ అబ్బాయిలు మమ్మల్ని కొట్టి చంపేసేలా ఉన్నారు అత్తయ్య, బావగారు మీ తమ్ముళ్ళు తాగొస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే పార్వతి అలా చూస్తూ ఉండిపోతుంది. అత్తయ్య మీరు అక్కడికి ఈరోజు రావాల్సిందే, మీరు ఇంకా అక్కడే ఉండాల్సిందే అని చెప్పేసి పల్లవి శ్రేయ ఇద్దరూ కూడా పార్వతి చేతులు పట్టుకుంటారు. అలా పట్టుకునేసరికి రాజేంద్ర అక్కడికి వచ్చి మీ అత్తయ్య అక్కడికి రాదమ్మా, ఎందుకంటే ఆ ఇంట్లో అడుగు పెట్టదు కదా మీ అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర. ఈలోగా ఇక ఇద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఏంటి మావయ్య, అత్తయ్య ఎందుకు వెళ్ళరు, వాళ్ళ కోడళ్ళ గురించి కూడా అత్తయ్య అక్కడికి వెళ్ళదు అవని, ఎందుకంటే నీ మీద పంతం కదా, తన కొడుకుల జీవితాలు ఏమైపోయినా తనకు అవసరం లేదు, తన కోడళ్ళు ఎంత అవస్థపడినా పర్వాలేదు, తన పంతమే తనకి ముఖ్యం, అందుకే మీ దగ్గరికి రాదు, ఎక్కువగా ఆశపడకండి, వెళ్ళి మీ భర్తల చేత తన్నులు తినండి అని రాజేంద్ర అంటూ ఉంటాడు. అత్తయ్య నువ్వు రాక మేం కూడా అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉండిపోతాం, వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాము, మీరు రావాల్సిందే అక్కడికి. అయ్యో చెప్తుంటే అర్థం కావడం లేదా, మీ అత్తయ్య రాదు అని చెప్తున్నాను కదా అని రాజేంద్ర అంటూ ఉంటాడు. పార్వతి రాజేంద్ర వైపు చూస్తూ ఉండిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.